నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది రోజుల క్రితం డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. లోకేష్ గారు ఎలా అయితే రెడ్ బుక్ని తీసుకొచ్చారో అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డిజిటల్ బుక్ని తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఇందులో ఒక అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో మీ మీద ఎవరైనా దాడి చేసినా, లేదంటే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు అందకపోయినా, ఏ సమస్య ఉన్నా కానీ మీరు అందులో నమోదు చేయండి. నేను అధికారంలోకి వచ్చాక వారందరిపై కూడా చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే చిలకలూరుపేటలో రజనీ గారు ఈ యాప్ని స్వయంగా లాంచ్ చేశారు. ఆ తర్వాత లాంచ్ చేసిన అర్ధ గంటకి ఒక కేసు నమోదైంది. సో ఆ ఫిర్యాదు ఏంటి అంటే, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల మీదే వైసీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం అనేది ఈరోజు చర్చనీయాంశంగా మారింది. మరి ఏం జరిగింది, ఆ మంత్రి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, వైసీపీ ఏదైతే బుక్ లాంచ్ చేసిందో డిజిటల్ బుక్, ఇందులో వైసీపీ వాళ్ళ మీదే కంప్లైంట్ రావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటి ఆ కంప్లైంట్, ఏం జరిగింది? ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నట్టుగా వాళ్ళ వాటానికి మళ్ళీ డిజిటల్ బుక్ ఒకటి, అంతకుముందు బ్లూ బుక్ అన్నాడు. అవును సార్. వీళ్ళు రెడ్ బుక్ అంటే, బ్లూ బుక్ అంటే బాగోలేదేమో అనుకుని మళ్ళీ డిజిటల్ బుక్ అని పెట్టాడు. యాక్చువల్గా వీళ్ళ అరాచకాలు ఎన్ని ఉంటాయో చూసుకుని 2-3 ఏళ్ళు వీళ్ళ పరిపాలన చూసి లాస్ట్ 2 ఏళ్లలోనూ అలాంటిదని చెప్తే అర్థం ఉంటుంది. అవును. ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళు 19 నుంచి 23 దాకా భరించి 23 జనవరిలో ఆయన పాదయాత్ర మొదలెట్టినప్పుడు రెడ్ బుక్ అన్నాడు. అవును సార్. అప్పుడు దాకా ఆయన గురించి మాట్లాడలేదు ఆయన. అంటే 19, 20, 21, 22, 21 4 ఏళ్ళు భరించాడు. ఈయన పాదయాత్ర మొదలెట్టిన తర్వాత కదా రెడ్ బుక్ ప్రాచుర్యంలో తీసుకొచ్చాడు. ఈయన ఆఖరి సంవత్సరం అది, అంతే కదండి. ఇతను రావటం అన్నప్రాసన్నాడు ఆవకాయ బిడ్డ ఎలాగుంటుందండి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి కదా. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు ఏమీ చేయట్లేదండి. అరాచకం లేదు, వీళ్ళు ఈపి చెట్లు కొట్టడం లేదు. ఎవరికన్నా పండి అనుకోండి, వాళ్ళు 1000 తప్పులు చేస్తే 10 తప్పులు శిక్ష వేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ శిక్ష గట్టిగా వేయాలనుకున్న వాళ్ళు వీళ్ళు అవకతవక సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల వాళ్ళు తప్పించుకుంటారు, వాళ్ళ కోరికేసి మారిపోతున్నారు వాళ్ళు. జ్యుడిషియరీలో కూడా కొంచెం హెల్ప్ జరుగుతుంది వాళ్ళకి, కొంచెం ఉదారంగా ఉంది అంటే మారిన చట్టాల ప్రకారం, నిర్ణయాల ప్రకారం. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను డిజిటల్ బుక్, బ్లూ బుక్ అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. పోనీ సరే ఏదో పెట్టాడు అనుకున్నాను, ఆ నవతరం పార్టీని భలే తగులుకున్నాడు రా బాబు అనుకుంటాను. అతను నిజంగానే అతనికి 22లో అతని మీద దాడి చేశారు, పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు, కారు ధ్వంసం చేశారు. ఆయన ఈ ప్రభుత్వంలో కూడా కేసు నమోదు చేయించి వెళ్ళాలి, మరి ఏం చేస్తున్నాడో తెలియదు. సరే ఇతను ఏదో ఉద్ధరిస్తా అన్నాడు కదా అని చెప్పేసి అందులో నమోదు చేసాడు. ఇమీడియట్గా టికెట్ కూడా వచ్చింది అతను రిసీవ్ చేసిన అక్నాలజ్మెంట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఒక సవాల్ ఉంది. ఏదైనా మీరు కానీ నేను కానీ లేదా ఇంకొకళ్ళు ఎవరన్నా వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరన్నా ఆ డిజిటల్ బుక్లో నమోదు చేయించారనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందో లేకపోతే ఈ ప్రభుత్వం నష్టం చేసిందని, అది సాల్వ్ చేయాలంటే ఇతను ప్రభుత్వంలోకి రావాలి. అంటే ఇంక 4 ఏళ్ళు టైం. నవతారం పార్టీ ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇప్పుడే తీసుకునే అవకాశం ఉంది అతనికి. ఎందుకంటే పార్టీలో మనిషి ఆవిడ, ఆయన పార్టీ అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు. ఈ అమ్మాయి ఏంటిదని చెప్పి పిలిచి పంచాయతీ చేయొచ్చు. ఆవిడ మీద పార్టీ నుంచి చర్యలు తీసుకునే అవకాశం పూర్తిగా ఉంది, అధికారం ఉంది. కాబట్టి అతను అడిగింది కరెక్టే. నువ్వు ఏదైనా చర్యలు తీసుకుంటే నిన్ను నమ్ముతారు ఎవడన్నాను, లేకపోతే నమ్మరండి. నిజంగానే పెద్ద సవాల్ ఇది. అంటే ఓపెనింగ్ నాడే క్లోజింగ్ అంటారు కదా. ఇప్పుడు ఆ యాప్ ఓపెనింగ్ వచ్చిన కంప్లైంట్ ఇది, నువ్వు చేయకపోతే ఆ యాప్గా అర్థమే ఉంది. ఓపెనింగ్ క్లోజింగ్ ఒకే రోజు అంటారు చూసారా, అలా జరుగుద్ది అది. ఇప్పుడు చాలా సమస్య పెట్టాడు అతను ఎవరో కానీ. నిజంగానే కాసు కూర్చున్నట్టు ఉన్నాడు అతను. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుద్దంటే అండి, ఆడంతా దద్దమ్మైన సోంబేరి అయినా వీరుడు సూర్యుడు కింద పేర్లు వస్తాయి. ఒక్కొక్కసారి నిజంగానే గొప్పవాడు, వీరుడు సూర్యుడు, శౌర్యము ప్రతాపము ఉన్నా కానీ అతను వెలుగులోకి రాడు. ఈ జగన్మోహన్ రెడ్డి నేను ముందు చెప్పినట్టుగా అయినా సరే అతన్ని పులన్న, మడం తిప్పడం, మాట తప్పడం ఇలాంటివి ఎన్నో ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏమీ కాదండి, అతను సోమరిపోతు లేజీ ఫెలో, ఇంట్లోంచి బయట రాడు. పెత్తనం అధికారం మాత్రం ఉండాలి, డబ్బులు కావాలి. అందుకని చచ్చినట్టు ఏదో వచ్చానురా బాబు, చేశానురా బాబు, ఏంటో ఈ గొడవలు ఏంటో, ఈ మీటింగ్లు ఏంటో అనుకుంటున్నాను అతను. అది ఎంతసేపు కూర్చుని వ్యాపారం చేసుకుందాం, అది కూడా చేయకుండా ఎవరొకరి చేత చేయిందాం, ఏ పని కూడా తను చేయడండి ఎవరొకరి చేత చేయించాడు. అలాంటి వాడికి ఈ రాజకీయాలు ఎందుకంటారు? శుభ్రంగా ఎక్కడో చోట ఏదో చేసుకోక ఒక పెద్ద సామ్రాజ్యం, ఇప్పుడు ఎలాగే డబ్బులు సంపాదించుకున్నాడు కదా, అక్కడ దాంతో ఒక దేశం పెట్టుకున్నాడు అనుకోండి, అంటే ఒక షాప్ పెట్టుకున్నట్టు. చాలామంది మేము షాప్ పెట్టుకుంటున్నామండి, లేదా మేము హోటల్ పెట్టుకుంటున్నాం అంటారు.
కొంతమంది క్రైస్తవ పాస్టర్లు ఉంటారు కదా, మేము చర్చ్ పెట్టుకున్నాం అంటున్నారు. నాకు 3 చర్చలు ఉన్నాయండి, 4 చర్చలు ఉన్నాయండి అంటారు. కొంతమంది నాకు 4 షాపులు ఉన్నాయండి, 4 హోటల్స్ ఉన్నాయండి అంటారు. అలాగా ఇతను కూడా ఒక దేశం పెట్టుకోవచ్చు దుబ్బేసిన డబ్బులతోటి. ఇప్పుడు ఎలాగ లండన్ అక్కడికి వెళ్తున్నాడు కదా, ఇక అక్కడే ఉండిపోయి వాళ్ళు బ్యాచ్ అందరూ వచ్చాము. ఎందుకంటే ఇక్కడ తల్లి చెల్లితో సఖ్యత లేదు, వాళ్ళతో ఎమోషన్ లేదు, ఏదో అక్కడే ఉండిపోయి దేశం పెట్టుకుని అతను ఇష్టమైనట్టు చేసుకున్నాడు అనుకోండి, ఎవడు అడుగుతాడు? సర్వసహా తనే చక్రవర్తిగా ఉంటాడు దేశానికి, నిత్యానంద స్వామి లాగానే. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ కొంతవరకు భరిస్తారు ఇలాంటివండి. ఎందుకంటే బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు కులంతోటో ప్రాంతం వల్ల మతం వల్ల ఆ బానిస భావజాలాన్ని నీకు తాగడతారు. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత తాళ్ళు తిరగబడతారు. అదే జరిగింది మొన్న. అంటే సార్ విడుదల రజనీ మీద ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చేసి రావు సుబ్రహ్మణ్యం అని ఆయన మీడియా ముందు చెప్పాడు, స్లిప్ చూపించి మరి ఇది ఇలా జరిగింది, నేను సవాల్ విసురుతున్నాను వైసీపీ వాళ్ళకి. తీసుకుంటారా? విచిత్రం ఏంటంటే ఆ యాప్ని ఆవిడే ఓపెన్ చేసింది, చిలకలూరు పెట్టిన ఆవిడే లాంచ్ చేసింది. చర్యలు ఎంతవరకు ఉంటాయని ఏ ఉండమండి. ఊరికే మీరు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏం చెప్తే అది చేయడు, చెప్పను చేస్తాడేమో చెప్పని కూడా చేయడు. అన్నీ అందుకని లేజీ అంటున్నారు, సోమరిపోతా అంటున్నారు. ఏమీ చేయరు వాళ్ళు, దాని అంతరాలు కొన్ని పోతూ ఉంటాయండి తల్లగా. వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ఆ బ్యాచ్ చేసి అరాచకాలే మనకు పనుల కింద కనపడతాయి. ఇప్పుడు ఏ మొక్క లేని కాడ ఆముదం మొక్క అన్నట్టుగా వాళ్ళకి అరాచకం అనేటువంటిది అభ్యాసం అండి. అవినీతి అనేటువంటి వెనతో పెట్టిన విద్య, దుర్మార్గం, దౌర్జన్యం, దోపిడీ అనేటువంటిది వాళ్ళకి నిత్యం వాళ్ళకి అలవాటైన విషయాలు. అవి మిగతా విషయాల జోలికి వెళ్ళొద్దు, మీరు అడగొద్దు. అది అట్లంతరా జరుగుతుంటే ఒకసారి ఫోన్ సార్ అంటారన్నమాట. మీకు ఫక్తు ఫ్యాక్షన్ ముఠా రాజకీయ నాయకులు ఎలా ఉంటారో, కుల వివక్ష, మతం, ప్రాంత వివక్ష ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా సహించరు వాళ్ళు. అందుకనే ఆయన హాల్లో ఒకే కుర్చీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆ హాల్ విశాలమైన హాల్లో ఎక్కడా కుర్చీ ఉండదు. ఎవడొచ్చినా సరే మీ మిథున్ రెడ్డి కూడా వంగుని మాట్లాడాలి, అతని దగ్గర దూరంగా నిలబడి మాట్లాడాలి. ఊరికే అది చెప్తే రాచరికం అనిపిస్తూ ఉంటాడు. ఇవాళ నేలనేసి కొట్టేశారు. ప్రజాస్వామ్యంలో మనకి ఎలాంటి ఉన్నా సరే కింద నేలనేసి కొట్టేద్ది, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే ప్రజాస్వామ్యం వికృత రూపం ఏంటి తెలుసా? జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చేస్తుంది. ప్రతి నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే దేనికైనా సరే రెండో కోణం కూడా ఉంటుంది. సార్ అంటే చిన్న డౌట్ సార్, ఓడిపోయిన దగ్గర నుండి మనం చూస్తుంటే ప్రీవియస్గా పెట్టిన సభల్లో కావచ్చు, ప్రసంగాల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను పట్టించుకుంటాను, నేను అండగా ఉన్నాను, అది ఇదని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఒక కార్యకర్త సవాలుని స్వీకరించి న్యాయం చేయకపోతే మిగిలిన కార్యకర్తలకు న్యాయం చేస్తాడని వాళ్ళు ఎలా నమ్ముతారు? అప్పుడు దూరం అయిపోతారు కదా. వాళ్ళు ఎవరు నమ్మట్లేదండి, అతన్ని కార్యకర్తలే నమ్మట్లేదు, సొంత కార్యకర్తలు ఎవరో నమ్మట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాయకులు అంటే ఏదో బయటలో పోతారు. అవును సార్. కార్యకర్తలకు ధర్మ సంకటం వచ్చింది, లోపల ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, దాన్ని ఎవడో వెలకట్టలేడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని ప్రేమించారు, అభిమానించారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి రాజశేఖర రెడ్డి కొడుకని, 2 ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఏడుపు మోకం పోపం అనుకుని జాలితోటి, ఇంకోటి ఏంటంటే టీడీపీకి వ్యతిరేకంగాను, కులానికి వ్యతిరేకంగా రకరకాల కారణాలతో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు. వాళ్ళందరికీ నాయకులు అనుకోండి, వాళ్ళు చూసి పడవ చిల్లు నడిపోయినట్టు ఇంకో పడవ స్టేమర్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కార్యకర్తలు వెళ్ళిపోతారు, నిశ్శబ్దంగా ఉంటారు. అంతే. వాళ్ళు చేయగలిగింది ఏముంటుందంటే సైలెంట్ అయిపోతారు, అంతే. నిరాశ నిస్పృహాలు లోనవుతారు. ఆ దూర ఆగిన వాళ్ళు ఏమన్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తొన్నులు తింటారు. ఓకే, అది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.